మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యం నుండి 121వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. 121వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు, కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ కీర్తన చాలా విశేషమైన కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారో ఆ కీర్తనకారుడు మనకు తెలియదు, ఎందుకంటే అక్కడ రాయబడి లేదు. ఈ కీర్తన పైన ఓ చిన్న టైటిల్ రాయబడింది కదా. ఏమని రాయబడింది? యాత్ర కీర్తన అని రాయబడింది. 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తనలు అని రాయబడాయి. అంటే ప్రయాణం చేసేటప్పుడు పాడే పాటలు అన్నమాట. ప్రత్యేకంగా ఈ కీర్తన చాలా విశేషమైంది కదా. ఎప్పుడు చదువుతాం చెప్పండి ఈ కీర్తన? సాధారణంగా ఏ సందర్భంలో? ఎప్పుడు చదువుతాం? సాధారణంగా ఏదైనా ప్రయాణం చేయబోయేటప్పుడు చదువుతాం కదా. వెనకటి దినాల్లో ఎవరన్నా ప్రయాణం చేయబోయేటప్పుడు ఈ కీర్తన చదివి ప్రార్థన చేసేవాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే పని చేస్తారట. వారు వెళ్ళేటప్పుడు ఈ కీర్తన చదువుతారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా కీర్తన చదువుతారు. వారి గృహాల్లో అయితే వారి ద్వారబంధాలపైనే ఈ మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా వారికి పుస్తకాలు తీసి చదివే పరిస్థితి ఏమి లేదు. వారి గోడల మీదే ఉంటాయి. అవి చూసి చదువుతారు, ప్రయాణం చేస్తారు, మళ్ళా వచ్చి కూడా చదువుతారు. కాబట్టి ఈ కీర్తన చాలా విశేషమైన కీర్తన. ఒక రీతిగా 120 నుంచి 134 దాకా ఈ 15 కీర్తనలు కూడా యాత్ర కీర్తనలే. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరం 3 సార్లు యెరూషలేము పట్టణానికి వెళ్తారు. దేవుడు ఇశ్రాయేలీయులకి 7 పండుగలు ఇచ్చాడు, మనందరూ తెలుసు కదా. ఆ 7 పండుగల్లో కొన్ని పండుగలు ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ 3 పండుగలు మాత్రం అందరూ ఇశ్రాయేలు ప్రజలంతా యెరూషలేముకి వెళ్ళాలి. అంటే సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా వాళ్ళు యెరూషలేము వెళ్తారు. మొదటిది పస్కా పండుగ, రెండవది పెంతెకొస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. 3 పండుగలకి ఇశ్రాయేలు ప్రజలంతా వెళ్తారు. ఎలా వెళ్తారు? ఆ రోజుల్లో మనకున్నట్టుగా రైళ్ళు, బస్సులు, విమానాలు ఏమి లేవు కదా. ఎలా వెళ్ళాలా? నడుచుకుంటూనే వెళ్ళాలి కదా. చాలా మైళ్ళ దూరం నడుస్తూ ఉంటే కుటుంబాలుగా వెళ్తూ ఉంటారు కదా. గుంపులుగా బంధువులు అంతా కలిసి రకరకాల గుంపులుగా వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వారు నడక అలసట పొందకుండా ఉండాలంటే ఏం చేయాలా? పాటలు పాడాలా. దాని కొరకే ఈ పాటలు రాయబడ్డాయి. యేసుప్రభు కూడా 12 ఏళ్ల వయసులో ఎక్కడికి వెళ్ళాడు? ఆయన దేవాలయానికి వెళ్ళాడు, యెరూషలేముకి వెళ్ళాడు కదా. పస్కా పండుగలో వారు పాల్గొనటానికి కుటుంబాలన్నీ కలిసి వెళ్ళినాయి. వారు కూడా ఇలాగే వెళ్ళారు. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు
ప్రభు వారితో కూడా లేడట. వాళ్ళు అనుకున్నారు మా బంధువులు ఎవరితోనో వస్తూ ఉండింటారు అనుకున్నారు. అంటే చాలా గుంపులుగా మనుషులు వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ ఇలాంటి పాటలు పాడుకుంటూ సంతోషంగా వెళ్తారు. అందుకే వీటిని యాత్ర కీర్తనలు అన్నాడు. మంచిది. కీర్తన చదివితే కొన్ని పదాలు రిపీటెడ్గా కనిపిస్తాయి కదా. అలా రిపీటెడ్గా కనిపించే వాటిని కీవర్డ్స్ లేకపోతే మూల పదాలు అంటారు. ఒకసారి కీర్తన చదవండి మీరు. అలాంటి మూల పదాలు ఏం కనిపిస్తాయి, సారికి చెప్పబడిన పదాలు ఏంటి ఒకసారి గమనించండి మీరు కీర్తన చదివి. మొదటి 2 వచనాల్లో సహాయము అనే మాట కనిపిస్తూ ఉంది కదా. ఆ తర్వాత 3 నుంచి 8వ వచనం వరకు కాపాడుట అనే పదం కనిపిస్తూ ఉంది. సహాయము అనే పదం 2 సార్లు ఉంది. కాపాడుట అనే పదం 6 సార్లు ఉంది కదా. అంటే అన్నీ కలిపి కాపాడుట, కాపాడువాడు అన్నీ కలిపి ఎన్నిసార్లు ఉంది? 6 సార్లు ఉంది. కాబట్టి దీంట్లో సహాయము అలాగే కాపుదల మనకి ఈ కీర్తనలో కనిపిస్తాయి. మొదటి 2 వచనాల్లో ఒక ఆయన ఇలా పాడుతూ ఉన్నాడు కదా. కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దాంట్లో మాటలు చూస్తే నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు 3వ వచనం నుంచి చూడండి. 3వ వచనం నుంచి ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. మొదటి 2 వచనాల్లోనేమో నేను నాకు అని ఒక ఆయన అంటున్నాడు. ఆ తర్వాత వచనాల్లో నేను నాకు అనే మాటలు కనిపిస్తున్నాయా? లేదు. ఏం కనిపిస్తుంది చెప్పండి? నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకాడు. అలాగే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన, నీకు నీడ, అన్నీ కూడా నీవు అని కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు మొదటి 2 వచనాలు ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే మరొక ఆయన మిగిలిన 6 వచనాలు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈయనేమో ఇదిగో దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను కొనలేస్తున్నాను అని ఈయన అంటా ఉంటే ఎదుట ఆయన ఏమంటున్నాడు? అవును దేవుడు నీకు సహాయం చేస్తాడు అని బలపరుస్తున్నాడు అన్నమాట. ఓ చక్కటి డైలాగ్ లాగా ఉంది ఈ కీర్తన. ఒక ఆయనేమో దేవుని సహాయం మీద ఆశ పెట్టుకొని దేవుడు తప్పక సహాయం చేస్తాడు అని తను తాను బలపరుచుకుంటున్నాడు. ఆ 2వ ఆయన ఇంకా బలపరుస్తున్నాడు. నిజమే, నువ్వు అనుకున్నది కరెక్టే, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అని మరొక ఆయన బలపరుస్తున్నట్టుగా కనిపిస్తాయి. అందుకే అది విన్నాలట. ఈ కీర్తన ఎలా పాడేవాళ్ళంటే మొదటి 2 వచనాలు ఒకళ్ళు పాడితే మిగిలిన 6 వచనాలు ఇంకోళ్ళు పాడేవాళ్ళట. అంటే ఒక డైలాగ్ లాగా ఉంటుంది అన్నమాట. మొదటి 2 వచనాలు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఒక ఆయన చెప్తా ఉంటే మిగిలిన 6 వచనాలు అవును దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అని మరొక ఆయన బలపరిచినట్లుగా ఇద్దరు 2 గుంపులు వారు. ఉదాహరణకి పురుషులంతా మొదటి 2 వచనాలు పాడారు అనుకోండి, స్త్రీలంతా కూడా చివరి 6 వచనాలు పాడితే ఒకరినొకరు బలపరుచుకున్నట్లుగా ఈ కీర్తన ఉంటుంది అని మనం దీంట్లో అర్థం చేసుకుంటా ఉన్నాం. సహాయము అనే మాట హెబ్రీ భాషలో ఎజర్ అనే మాటతో చెప్పబడింది. ఎజర్, ఈజెడ్-ఈఆర్, ఎజర్ అంటే సహాయము అని అర్థం. అలాగే కాపాడుట అనే మాట హెబ్రీ భాషలో షామూన్ అనే పదంతో చెప్పబడింది. ఈ 2 పదాలు కూడా చాలా ప్రాముఖ్యమైన పదాలు. ఆ పదంలో ఉన్న అర్థం ఏంటంటే మనం దేవుని సహాయం కొరకు కేక వేస్తే ఆయన వెంటనే పరుగెత్తి వచ్చి ఆయన మనకు సహాయం చేస్తాడు అనే అర్థం దాంట్లో ఏముందట. మనం సహాయం కొరకు
కేక వేస్తే, ఇఫ్ వి క్రై ఫర్ హెల్ప్ హీ విల్ రన్ టు హెల్ప్ అస్. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మనకు సహాయం చేస్తాడు అనే అర్థం ఇచ్చే మాట ఎజర్ అనేటువంటి మాట. రెండవది షామోన్ అనే మాట కూడా దేవుడు మన కష్టకాలంలో ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు అని అర్థం ఇచ్చేది. మంచిది. ఈ కీర్తన ముందుగానే చెప్పుకున్నాం కదా, ఎవరు రాశారో మనకి తెలియదు, ఏ సందర్భంలో రాయబడింది కూడా మనకు తెలియదు. కానీ ఈ కీర్తనలో ఉన్న సన్నివేశాన్ని చూసి మన ముందున్న భక్తులు, బైబిల్ పండితులు ఒక సందర్భానికి ఈ కీర్తన బాగా సరిపోద్ది అని గమనించారు. కాబట్టి ఆ సందర్భంలో రాయబడిన కీర్తన అయ్యుండొచ్చు అని చెప్పారు. అవునో కాదో మనకు తెలీదు, కానీ ఇక్కడ కీర్తనలో మాటలు చూస్తే మాత్రం ఒక సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ సందర్భం ఏంటో మనం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథం 36వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథం 36వ అధ్యాయం. ఇక్కడున్న సన్నివేశం ఏంటంటే, యూదా రాజైన హిజ్కియా దినాల్లో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా వారి మీదకి దండెత్తి వచ్చాడు. అష్షూరు రాజైన సన్హెరీబు చాలా పవర్ఫుల్ కింగ్. ఇప్పటికే చాలామందిని జయించాడు, చాలా దేశాలు జయించాడు. అలాగే చాలా భయంకరుడు కూడా. జయించిన చోటల్లా అక్కడున్న మనుషుల్ని చిత్రహింసలు పెట్టాడు. ఈ యూదా దేశానికి వచ్చే ముందుగానే ఇశ్రాయేలు దేశం మీద కూడా దండెత్తాడు. యూదా వాళ్ళు ఇశ్రాయేలీలు ఎవరు? అందరు బంధువులే కదా. కాబట్టి యెరూషలేములో వాళ్ళకి షోమ్రోన్లో ఉన్న వాళ్ళు ఎవరో ఏమవుతారు? బంధువులు అవుతారు. వారి మీదకి ఆల్రెడీ యుద్ధం చేశాడు ఈయన. యుద్ధం చేసి ఆయన ఎలాగో చిత్రహింసలు పెట్టాడో వాళ్ళందరూ బాగా తెలుసు. షోమ్రోన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎవరో చెప్తారు, వాళ్ళ బంధువులు ఎక్కడున్నారు కదా, వీళ్ళే చెప్తారు. కాబట్టి ఆయన దండెత్తి రాగానే చాలా భయం వేసింది యోధా వారికి, యోధా ప్రజలకు భయం వేసింది. ఆబ్వియస్గా యోధా రాజుకు కూడా భయమే కదా. ఎందుకని? వచ్చే రాజు ఎలాంటాడు? చాలా బలమైన వాడు, రెండవది భయంకరుడు. ఆయన దండెత్తి వస్తే మరి దేశమంతా కూడా చాలా కలవరంలో ఉంది. ఇంకా పైగా రాజు ఇదిగో తన దగ్గర ఉన్న అధిపతిని రబ్షాకే అనేవాడిని పంపించాడు. రబ్షాకే అనేవాడు వచ్చి ఇదిగో యోధా వారి అందరు వినేటట్లుగా రాజు అయిన హిజ్కియాను తృణీకరించి మాట్లాడుతున్నాడు. మీరు హిజ్కియాను నమ్ముకుంటున్నారే, హిజ్కియా ఏం చేయగలడు? హిజ్కియా మమ్మల్ని నుంచి మిమ్మల్ని తప్పించలేడు, హిజ్కియా మీకు రక్షణ ఇవ్వలేడు అని ప్రజలందరినీ భయపెడుతూ మాట్లాడుతున్నాడు. 4వ వచనం, అన్ని వచనాలు చదవలేము. 4వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను చూడండి. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇలాగ చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి. ఇదిగో మీరు ఒక ఆయన నమ్ముకుంటున్నారే, ఆయన మిమ్మల్ని ఏమి రక్షించగలడు? ఆయన మిమ్మల్ని ఏం కాపాడగలడు? మా రాజు సామాన్యుడు కాదు, మా రాజు చాలా బలవంతుడు అని చాలా తృణీకరించి మాట్లాడుతూ ఉన్నాడు. రాజు అయిన హిజ్కియా 3 అధిపతులను పంపించాడు. వాళ్ళ పేర్లు అక్కడ రాయబడ్డాయండి, అన్నీ చదివే సమయం మనకు లేదు. ఆ 3 అధిపతులు పంపిస్తే వారి ఎదురుగా ఈ రబ్షాకే మాట్లాడుతున్నాడు. చాలా యూదుల్ని కించపరిచి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? 11వ వచనం చూద్దాం చూడండి. ఆ 3 ఏమన్నారు? 11వ వచనం, ఎల్యాకీము షబ్నావహు అనువారు చిత్తగించము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము. ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకోమని రబ్షాకేతో అనగా, వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా
మాకు సిరియా భాష వచ్చు, కాబట్టి నువ్వు ఆ భాషలో మాట్లాడు, దయచేసి మా యూదుల భాషలో మాట్లాడబాకు. మా యూదుల భాషలో నువ్వు మాట్లాడితే మా వాళ్ళందరికీ అర్థమైపోతా ఉంది, మా వాళ్ళంతా భయపడిపోతా ఉన్నారు అని కోరుకున్నారు, రిక్వెస్ట్ చేశారు రబ్షాకేని. కానీ అతను మాత్రం మీ వాళ్ళందరికీ అర్థం అవ్వాల్సిందే, అందుకని నేను యూదుల భాషలోనే మాట్లాడతాను అన్నాడు కదా. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో చూడండి. 12వ వచనం. రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపిన, తమ మలమును తినున్నట్లు తమ మూత్రమును త్రాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి ఎంత పరుషంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో దీంట్లో మనకు కనిపిస్తూ ఉంది. వారిని అలాగూ భయపెడుతూ 14వ వచనం అంటున్నాడు, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్ముని విడిపింప శక్తి వానికి చాలదు అంటున్నాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే మనుషుల మనసులు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా భయం, చాలా కలవరం. అరే ఈయన వచ్చి మన మీద దండెత్తి వస్తే ఏం చేయాలి మనం? చాలా బలవంతుడు, మనల్ని ఓడిస్తాడు. ఓడించాడంటే ఏం చేస్తాడు? మనల్ని చిత్రహింసలు చేస్తాడు అని చాలా భయంతో ఉండగా ఇప్పుడు రాజైన హిజ్కియా యెషయా కబురు చేశాడు. 37వ అధ్యాయం చూడండి. 37వ అధ్యాయం 6వ వచనం. యెషయా వారితో ఇట్లను, మీ యజమానునికి ఈ మాట తెలియచేయడి, యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును. ఇప్పుడు హిజ్కియా చాలా భయపడిపోయాడు కదా. హిజ్కియా మంచి రాజే, హిజ్కియా కూడా బలవంతుడే, అయినా కూడా భయపడిపోయాడు. ఇలాంటప్పుడు రాజు ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఆ నిర్ణయం చాలా కష్టమైన నిర్ణయం, ఎందుకంటే ప్రజలందరి తరపున తీసుకోవాలి రాజు నిర్ణయం. ఎలా తీసుకోవాలి చెప్పండి? ఒకవేళ ఎదిరిద్దామా, ఎదిరిస్తే మనం గెలుస్తామో లేదో తెలియదు. లొంగిపోదామా? జీవము గలైన దేవుడైన యెహోవా ప్రజలు మనకు బలవంతుడైన దేవుడు ఉన్నాడు, మనం ఇతనికి లొంగిపోతే ఎట్లా అని మరొక ఆలోచన. ఇలాంటి 2 ఆలోచనల మధ్య ఉండగా ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా దగ్గరికి మనుషులను పంపాడు. యెషయా దగ్గరికి మనుషులను పంపి ఉన్న విషయాన్ని తెలియజేశాడు. తెలియజేస్తే ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా ఏమంటున్నాడంటే, ఇదిగో అష్షూరు రాజుకు నీవు విన్న మాటలకు భయపడవద్దు, అతనులో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అని ధైర్యపరుస్తున్నాడు యెషయా. హిజ్కియా భయంతో ఉన్నాడు, 2 నిర్ణయాల మధ్య ఉన్నాడు. అయినా హిజ్కియా మనసు ఏం చెప్తుందంటే, నేను లొంగిపోకూడదు, నేను ఎదిరించాలి, ఎందుకంటే నా దేవుడు బలమైన దేవుడు. ఆ సంగతి హిజ్కియాకు బాగా తెలుసు. కాబట్టి ఎలాగైనా సరే ఇతన్ని ఎదిరించాలి అనే మనసుతో ఉన్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే మనసుతో ఉన్నాడు. ఇప్పుడు యెషయా ఇచ్చిన సమాధానం కూడా ఎలా ఉందంటే, నువ్వు ధైర్యంగా ఎదిరించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక మనం 121వ కీర్తన చదువుకున్నాం కదా. మొదటి 2 వచనాలు ఒక ఆయన మాట్లాడాడు అనుకున్నాం, మిగిలిన 6 వచనాలు మరొక ఆయన మాట్లాడాడు అనుకున్నాం. ఇప్పుడు మొదటి 2 వచనాలు ఎవరు అయ్యి ఉంటాయి, తర్వాత 6 వచనాలు ఎవరు అయ్యి ఉంటాయి? మొదటి 2 వచనాలు హిజ్కియావే, తర్వాత 6 వచనాలు యెషయావే. హిజ్కియా ఓ నిరీక్షణతో కనిపెడుతున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అని ఆలోచనలో ఉంటే, ఇప్పుడు యెషయా దాన్ని ఇంకా బలపరుస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు భయపడవద్దు అని బలపరుస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఈ మాటలు ఖచ్చితంగా
ఈ సందర్భానికి సరిపోయినవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కీర్తన ఒకవేళ హిజ్కియా రాసి ఉండొచ్చు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మెట్టుకు దేవుడు మనకు సహాయం చేసేవాడు, దేవుడు మనలను కాపాడేవాడు. ఆ సంగతిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సందర్భంలో అయినా, సమయంలో దేవుడు మనకు సహాయం చేయటానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. ఆ సంగతి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అలాగే దేవుడు మనలను కాపాడేవాడు. ఇక్కడ రాజు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటున్నాడు. యెరూషలేము చుట్టూ ఏముంటాయో తెలుసా? కొండలే ఉంటాయి. యెరూషలేములో సాధారణంగా పెద్ద పెద్ద పట్టణాలన్నీ ఎలా ఉంటాయి తెలుసా? కొన్ని పట్టణాలు సముద్ర తీరాన ఉంటాయి. యెరూషలేం పక్కన సముద్రమే లేదు కదా. అలాగే కొన్ని పట్టణాలు నదీ తీరాన ఉంటాయి. యెరూషలేం పక్కన నది కూడా లేదు. కొన్ని పట్టణాలు ఓ హైవే పక్కన ఉంటాయి కదా. ఆ దినాల్లో ఆసియా నుంచి రోమాకి వెళ్ళాలంటే ఓ పెద్ద హైవే ఉండేది. మనం చెప్పుకుంటాం కదా, ఎఫెసు పట్టణం, కొరింథీ పట్టణం, అవన్నీ కూడా హైవే మీద ఉన్నాయి. అందుకే అవి అంత బాగా డెవలప్ అయినాయి. యెరూషలేం ఒక హైవేలో కూడా లేదు. కనీసం ఎయిర్వేలే అనే ఏమన్నా ఈ దినాల్లో మనం మా తూర్పు ప్రాంతం నుంచి అమెరికాకి వెళ్ళాలనుకోండి, ఏ విమానం అన్నా యెరూషలేం మీదకి వెళ్ళొద్దా? వెళ్ళదు కదా. మధ్యలో కొన్ని దుబాయ్ లాగుతాయి, కొన్ని లండన్ లాగుతాయి, కొన్ని ఫ్రాంక్ఫర్ట్ లాగుతాయి. యెరూషలేం మీదకి ఏ విమానం కూడా వెళ్ళదు. కాబట్టి యెరూషలేముకి ప్రక్కన ఏదీ లేదు కదా, సముద్రం లేదు, నది లేదు, ఏమీ లేదు. ఉన్నది ఏంటి? కేవలం కొండలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి రాజు చూస్తే దేన్ని చూడగలడు? కొండలనే చూడగలడు. కానీ కొండలు ఓ స్ఫూర్తినిస్తాయి కదా, ఓ ఉన్నతమైన స్థలం. దాన్ని చూచి ధైర్యం పొందుతున్నాడు రాజు. కొండల తట్టు కనులెచ్చున్నాడట. ఆయన నాకు సహాయం చేస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. 2వ వచనం చూద్దామా? 2వ వచనం, యెహోవా నుండి నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. నేను కొండల తట్టు చూస్తున్నాను కానీ నాకు సహాయం చేసే యెహోవా ఎవరు? భూమిని ఆకాశాన్ని సృజించినవాడు. కాబట్టి నీ కొండల కన్నా ఎత్తైన వాడు ఆయన. కాబట్టి ఆయన నాకు తప్పక సహాయం చేయను అని ఎదురు చూస్తూ ఉన్నాడు హిజ్కియా. కానీ ఈ దినాల్లో మనమైనా కానీ దేవుని యొక్క సహాయం కొరకు మనం ఆశతో ఎదురు చూసే భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. అలాగే దేవుడు మనల్ని కాపాడుతాడు అని కూడా మనం చూసాం కదా. ప్రాముఖ్యంగా 3 సమస్యలు ఎత్తి చెప్తున్నాడు అక్కడ. మన జీవితంలో వచ్చే 3 సమస్యలు. ఆ 3 సమస్యలు, 3 ప్రమాదాల్లో దేవుడు మనల్ని కాపాడుతాడు అని చెప్తున్నాడు. 3వ వచనం చూద్దాం, చూడండి. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. మొదటి ప్రమాదం ఏంటంటే తొట్టిల్లే ప్రమాదం కదా. తొట్టిల్లటం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? తొట్టిల్లటం అంటే ఎలా ఉంటుంది? పడిపోవటానికి ముందు దశ కదా. ఒక వ్యక్తి పడిపోయేటప్పుడు దానికన్నా ముందు జరిగే దాన్ని ఏమంటాం? తొట్టిల్లటం కదా. ఆ కాలు సరిగ్గా నిలబడకపోవటం అంటే ఇంకా నెక్స్ట్ మూమెంట్ అది కనుక కాస్త ఎక్కువ ఇది ఏమవుతాడు? పడిపోతాడు. దాన్ని మనం తొట్టిల్లటం అంటాడు కదా. ఒక మనిషి జీవితంలో తొట్టిల్లే అవకాశాలు చాలా ఉంటాయి. హిజ్కియా యొక్క ఎగ్జాంపుల్ మనం చూసాం కదా. ఓ 2 నిర్ణయాలు తన ఎదుటున్నాయి, 2 ఆలోచనలు తన ఎదుటున్నాయి. ఏం చేస్తే మంచిది? నా నిర్ణయం చాలా ముఖ్యం. ఎందుకంటే నా నిర్ణయం మీద ఎవరు ఆధారపడుతున్నారు? నా ప్రజలంతా ఆధారపడుతున్నారు. నేను ఏవి నిర్ణయం తీసుకుంటానో దాన్ని బట్టే నా ప్రజలు ఎలాంటి ఫలితాన్ని అనుభవిస్తారో తెలుస్తుంది. ఓ మంచి నిర్ణయం, చాలా ఉత్సాహంగా ఎదిరించాల్సిందే, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఒక గట్టి నిర్ణయం వస్తుంది. కానీ మనసులో రెండోది కూడా పీకుతూ ఉంటుంది కదండి. రెండోది కూడా అరే ఎదిరిద్దామని నిర్ణయం తీసుకున్నాను కానీ
ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో కదా, పరిస్థితులు ఎలా ఉంటాయో మన జీవితాల్లో కూడా అలా ఉంటుంది కదండి. మరొక నిర్ణయం, ఒక సెకండ్ థాట్ కూడా మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఆ సెకండ్ థాట్ రాగానే మనం మొదటి నిర్ణయం మీద నిలబడలేం కదా. అరే ఫెయిల్ అవుతామేమో అనే ఆలోచన రాగానే మనం తొట్టిల్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు అంటున్నాడు. తొట్టిల్లకుండా కాపాడు. మొదటి ప్రమాదం, మనం తొట్టిల్లే అవకాశం ఉంది. రెండో ప్రమాదం 4వ వచనం చదువుదామా? 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బయనును నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయనును నీకు తగులదు. మొదటి ప్రమాదమేమో మనం తొట్టిల్లొచ్చు. రెండో ప్రమాదం ఏంటంటే మనకు దెబ్బలు తగలవచ్చు కదా. దెబ్బలు ఎప్పుడు తగలవచ్చట? పగలు తగలచ్చు, రాత్రి తగలచ్చు. పగటి దెబ్బ ఉంది, రాత్రి దెబ్బ కూడా ఉంది. లేకపోతే అన్ని సీజన్స్లో కూడా మనం దెబ్బ తినే అవకాశం ఉంది. అది వేసవకాలం అవ్వచ్చు, లేకపోతే వర్షాకాలం అవ్వచ్చు, లేక శీతాకాలం అవ్వచ్చు. ఎప్పుడైనా దెబ్బ తినే అవకాశం ఉంది. మనకు మన 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 మీదకి వచ్చే దెబ్బలు రకరకాలుగా రావచ్చు కదా. ఒకప్పుడు మన కుటుంబంలో నుంచే రావచ్చు ఏదైనా సమస్య. కుటుంబంలోనే ఒక అశాంతి ప్రారంభం అవ్వచ్చు, లేకపోతే మన బంధువులు స్నేహితుల నుంచి రావచ్చు, లేకపోతే మన జీవితంలో మన బలహీనతలను బట్టి మనకు దెబ్బలు రావచ్చు. మనకు కొన్ని వీక్నెసెస్ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా దెబ్బలు రావచ్చు. అంత మాత్రమే కాదు, మన బలాల నుంచి కూడా దెబ్బలు రావచ్చు కదా. కొన్నిటితో మనం చాలా స్ట్రాంగ్ అనుకుంటాం, కానీ అవి కూడా ఒకప్పుడు మనం దెబ్బ కొడతాయి కదా. చాలామంది పాత నిబంధన భక్తులు దేంట్లో పడిపోయారు తెలుసా? మేం దేంట్లో బలవంతులము అనుకున్నారో దాంట్లోనే పడిపోయారు. ఏలియా అని చూడగానే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఆహాబు ఎలాంటోడు తెలుసా? వాడు కూడా భయంకరమైన రాజు. ఆహాబు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పాడు, ఇదిగో నేను మళ్ళా చెప్పిందాక వర్షం కురవదు అన్నాడు. అంటే ఏలియా యొక్క బలం ఏంటి చెప్పండి? ఏలియా యొక్క ధైర్యం కదా. కానీ తర్వాత ఏమయ్యాడు? అంత ధైర్యం చూపించిన ఏలియా యెజెబెలుకు భయపడి పారిపోయాడు కదా. అంటే తనకున్న స్ట్రెంగ్తే తన దెబ్బ కొట్టింది. అలాగే మోషే అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి మనకి? మోషే గురించి ఏం రాయబడింది? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే సాత్వికుడు అంటే అర్థం ఏంటి? ఈయనకి అసలు కోపమే రాదు. కాబట్టి మోషే బలం ఏంటంటే ఏంటి? మోషే బలం సాత్వికం. మీక్నెస్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. కానీ ఎక్కడ పడిపోయాడు మోషే? ఎక్కడ? కోపం రాదు అనుకున్న వానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి పొరపాటున దేవుడు చెప్పకుండానే బండని కొట్టాడు. కోపాన్ని ఆపుకోలేకపోయాడు. నిజానికి ఆయన బలమే అది, కానీ దాంట్లోనే ఫెయిల్ అయిపోయాడు. అలాగే అబ్రహాం అంటే ఏం గుర్తొస్తుంది మనకి? విశ్వాసం కదా. కానీ అబ్రహామే కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో సమస్యలో పడ్డాడు. విశ్వాసానికి మారు పేరైన అబ్రహామే ఏం చూపించలేకపోయాడు? విశ్వాసం చూపించలేకపోయాడు. కాబట్టి కొన్నిసార్లు మన స్ట్రెంగ్త్ కూడా మనలను దెబ్బ కొట్టవచ్చు కదా. మన వీక్నెసెస్ మనల్ని దెబ్బ కొడతాయి, మన స్ట్రెంగ్త్ కూడా దెబ్బ కొడతాయి. కాబట్టి దెబ్బ ఎటువైపు నుంచి అని రావచ్చు. అందుకే అంటున్నాడు, పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రివేళ వెన్నెల దెబ్బ అయినా ఏదైనా తగలొచ్చు అంటున్నాడు. ఒకటి తొట్టిల్లటం మొదటి ప్రమాదం, దెబ్బ పడటం రెండవ ప్రమాదం. మూడవ ప్రమాదం మనకి 7వ వచనంలో కనిపిస్తుంది చూడండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడరు. అపాయం కూడా మరొక ప్రమాదం. ఇక్కడ అపాయం అనే మాట
ఏ అర్థంతో చెప్పబడిందంటే, మనం పాపం చేసే అపాయం గురించి చెప్పబడింది. మన జీవితంలో పాపం కూడా మరొక గొప్ప ప్రమాదం. మనం ఎంతటి విశ్వాసులమైనా, ఎంత సీనియారిటీ మనకు ఉన్నా, ఎంత పరిపక్వత మనకున్నా, ఎంత వాక్య జ్ఞానం మనకున్నా, మనం ఏ పాపమైనా చేయగలం సుమా కదా. వీఆర్ ప్రోన్ టు సిన్. ఏ స్థాయిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా పాపం చేసే అవకాశం ఎంతైనా ఉంది. నా శరీరంలో మంచిది ఏది నివసింపదు అన్నాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు. కాబట్టి మన శరీరం ఇట్స్ ప్రోన్ టు సిన్. మనం ఎంత స్థాయికి ఎదిగినా కూడా పాపాన్ని మించిన అపాయం ఏముందండి? ఒక వ్యక్తి పాపంలో పడిపోతే అంతకన్నా ఘోర ప్రమాదం ఇంకొకటి ఏమీ లేదు. 3 ప్రమాదాల గురించి చెప్తున్నాడు. 1 తొట్టిల్లే అవకాశం ఉంది, 2 దెబ్బతినే అవకాశం ఉంది, 3 పాపంలో పడే అవకాశం ఉంది. వీటన్నిటిలో దేవుడు ఏం చేస్తాడట? మనకి కాపుదల అనుగ్రహిస్తాడట. యెహోవా మనకు సహాయుడు, యెహోవా మనలను కాపాడేవాడు. ఆయన ప్రభు మనకు సహాయుడు అని హెబ్రీ 13:6 రాయబడింది. జెహోవా ఎజర్, ఇది దేవుని పేరుల్లో ఒకటి అని మనం చెప్పలేం, కానీ దాదాపుగా దేవుని పేరులాగానే ఉంది. జెహోవా ఎజర్ అంటే దేవుడు మనకు, ప్రభు మనకు సహాయుడు. ఎజర్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా దాని అర్థం ఏంటి? సహాయమే. ఎలియాజర్ అంటే అర్థం ఏమై ఉండాలి చెప్పండి మీరు? ఏళ్ళని ఎక్కడొచ్చినా దేవుడు అని అర్థం. ఎలియాజర్ అంటే ఏమవ్వాలి అర్థం? దేవుని సహాయం కదా. మనోళ్ళు పెట్టుకుంటారు కదా పేర్లు. ఏం పెట్టుకుంటారు చెప్పండి? దేవ సహాయం కదా. చాలామందికి ఆ పేరు కనిపిస్తుంది. ఎలియాజర్ అంటే అర్థం ఏంటంట? దేవ సహాయమే. అలాగే ఎబెనేజర్ అంటే, ఎబెన్ అంటే రాయి, ఎజర్ అంటే సహాయం, సాయపు రాయి కదా. అలాగే అబియజర్, అబ్బా అంటే తండ్రి. అబియజర్ అంటే అర్థం ఇప్పుడు చెప్పండి? సహాయం చేసే తండ్రి కదా, హెల్పింగ్ ఫాదర్ అన్నమాట. అలాగే అహియజర్, అహి అంటే సోదరుడు, హెల్పింగ్ బ్రదర్ కదా. ఇవన్నీ సాధారణంగా మనం పెట్టుకునే పేర్లే. ఎలియాజరే కొంతకాలానికి ఎజ్రా అయింది. ఎజ్రా అన్నా కూడా అర్థం ఏంటి? దేవ సహాయం అనే అర్థం. క్రొత్త నిబంధనలో ఆ ఎలియాజర్ ఏమైందంటే లాజర్ అయ్యింది. కాబట్టి లాజర్ అనే పేరుకి అర్థం ఏంటి? దేవుని సహాయమే. దేవుడు మనకు సహాయుడు. దేవుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో అయినా సహాయం చేయగలడు. పాత నిబంధనలో ఎలియాజరు గురించి మనకు తెలుసు కదా. కొత్త నిబంధనలు ఎవరు తెలుసు? లాజర్ తెలుసు. ఎంతమంది లాజర్లు ఉన్నారు కొత్త నిబంధనలో? 2 ఉన్నారు. వెరీ గుడ్ కదా. పాత నిబంధనలో ఎలియాజర్ని చూస్తే ఎలాంటి సహాయం పొందాడు చెప్పండి? ఎలియాజరు ఎవరి కుమారుడు? ఎలియాజరు? అహరోను కుమారుడు. వెరీ గుడ్ కదా. అహరోను కుమారుడు. అహరోను ప్రధాన యాజకుడు. కాబట్టి ఎలియాజరు కూడా ఏమయ్యాడు? ప్రధాన యాజకుడు అయ్యాడు. ఏంటి ఎలియాజరుకు ఉన్న అర్హత ఏంటి? అహరోను పుట్టటమే, అంతమించి అర్హత ఏముంది? కాబట్టి పుట్టుకలోనే దేవుని సహాయం పొందాడు ఎలియాజరు. నిజానికి అహరోనులో చాలా లోపాలు ఉన్నాయి కదా. అహరోను ఫెయిల్ అయిన సందర్భాలు మనకు తెలుసుగా. ఎప్పుడెప్పుడు ఫెయిల్ అయ్యాడు చెప్పండి? ఒకసారి దూడను తయారు చేశాడు, ఇంకోసారి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇంకోసారి బండని కొట్టినప్పుడు కూడా మోషే పక్కనే ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. అహరోను కూడా బాధ్యుడు. 3 సార్లు తప్పులు చేశాడు. అయినా తన కొడుకు దీవించబడ్డాడు. ఏమయ్యాడు కొడుకు? ప్రధాన యాజకుడు అయ్యాడు. మరి మోషే అహరోన్తో పోల్చుకుంటే మోషే తప్పులు కొద్దిగా తక్కువే కదా. కానీ మరి మోషే కొడుకు దొరికిందా అంత ఆధిక్యత? మోషే కొడుకు పేరు ఎప్పుడని చెప్పుకున్నాం మనం? లేదు. కానీ అహరోను కొడుక్కి ఎంత ఆధిక్యత దొరికింది. కాబట్టి ఎక్కడ దొరికింది ఇతని సహాయం?
పుట్టుకలోనే దొరికింది సహాయం. కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనలో ఒక లాజరు మనందరికి బాగా తెలుసు కదా. ఆయన నిజానికి అతని జీవితం చూస్తే ఎలాంటిదంటే అసలు పేరు తగ్గట్టుగా లేదు. చాలా పేదవాడు, రోజు తినటానికి తిండి కూడా లేదు. ఇంకా దేవ సహాయం అని ఏం చెప్పుకుంటాడు చెప్పండి. సరిగ్గా ఆయనకి భోజనం పెట్టేవాళ్ళు లేరు. ధనవంతుడట, తింటాడట, ఆ రొట్టె మొక్కలు కింద పడతాయంట. కింద పడ్డ రొట్టె మొక్కలు ఏం చేస్తాయి? ఇంట్లో పనామా ఊడ్చి బయటేస్తుంది. అది తింటాడు లాజరు. కాబట్టి ఆ పేరు చూస్తే అసలు లాజరు జీవితంలో దేవుని సహాయం పొందినోళ్ళలాగా ఉన్నాడా? లేడు. కానీ ఎక్కడ పొందాడు? ఆయన మరణంలో మాత్రం పొందాడు కదా. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరు కొనిపోయారట లాజర్ని? దేవదూతలు కొనిపోయారట. పాపం ఈయనకి రొట్టె మొక్కలు వదిలిపెట్టిన ధనవంతుడినేమో పాడిగట్టి మనుషులు మోసుకుంటూ వెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు? సమాధి తీసుకెళ్లారు. కానీ లాజర్ని ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు తీసుకుని వెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్లారు? అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి తీసుకుని వెళ్ళారు కదా. ఎంత గొప్ప ఆధిక్యత అండి! అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు ఆ లాజరు. కాబట్టి ఈ లాజరు దేంట్లో సహాయం పొందాడు? అతని యొక్క మరణంలో సహాయం, క్షమించండి, మరణం తర్వాత సహాయం పొందాడు కదా. మరణం తర్వాత సహాయం పొందాడు. మరొక లాజరు, ఈయన ముందు చెప్పుకోవాల్సింది మనం. మరొక లాజరు మరణంలో సహాయం పొందాడు కదా. ఎవరైనా ఈ లాజరు పేరేంటి? మార్త మరియల సహోదరుడైన లాజరు. ఆయన చనిపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు? లాజరుని తిరిగి లేపాడు. లాజరుని తిరిగి లేపితే కుటుంబం అంతా సంతోషించారు కదా. తన అక్కలిద్దరు కూడా సంతోషించారు. ఆ తర్వాత లాజరు ఎక్కడ కూర్చున్నాడు? భోజనం చేసేటప్పుడు యేసుప్రభు పక్కనే కూర్చున్నాడు కదా. లాజరు తిరిగి లేపబడినప్పుడు చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. అలాగే లాజరు చాలా పాపులర్ అయ్యాడు. మీరు యోహాను సువార్త 12వ అధ్యాయం చదివితే అక్కడ కనిపిస్తుంది, చాలామంది ప్రజలట యేసును చూడటానికి, లాజరును చూడటానికి బేతనియ వచ్చారట. అలాగే లాజరుకి క్రొత్త నిబంధనలో ఒక పేరు కూడా దొరికింది. ఈ లాజరు మరణంలో దేవుని సహాయం పొందాడు. ఎలియాజరు పుట్టుకలో దేవుని సహాయం పొందాడు. ఈ లాజరు మరణంలో దేవుని సహాయం పొందాడు. ఇందాక చెప్పుకున్న లాజరు, ఆయన్ని యాక్చువల్గా నంబర్ 3 ఇవ్వాలి మనం, పొరపాటు ముందు చదివాం ఆయన గురించి. 3 ఆయన ఎక్కడ పొందాడు? చనిపోయిన తర్వాత పొందాడు. కాబట్టి దేవుడు మన సహాయం చేసేది మన పుట్టుకలో చేయొచ్చు, మన జీవితంలో చేయొచ్చు, మన మరణంలో చేయొచ్చు, మరణం తర్వాత కూడా చేయొచ్చు. దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన సహాయం కొరకు కన్నులెత్తటమే, ఆయన సహాయం కొరకు ఎదురు చూడటమే. ఆయన వైపు చూస్తే మనకి సహాయం దొరుకుతుంది. అబ్రహాము కన్నులెత్తి చూచిన సందర్భాలు 3 కనిపిస్తాయి. అవన్నీ మనం చదవవసరం లేదు, కానీ 4 కనిపిస్తాయి. అవన్నీ చదవవసరం లేదు. అబ్రహాము కన్నులెత్తి చూశాడట. మన జీవితాల్లో కూడా అలాగూ కన్నులెత్తి చూచే అనుభవం ఉండాలి. ఎవరిని చూడాలి? కన్నులెత్తి దేవుని చూడాలా కదా. క్రొత్త నిబంధనలో హెబ్రీ 12:2 మనందరూ తెలుసు కదా. ఏం చెప్తుంది అక్కడ? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. మన చుట్టూ చూసామనుకోండి, ఏం కలుగుతుంది? నిరుత్సాహమే తప్పితే ఇంకేం రాదు. మనలో మనం చూసుకున్నాం అనుకోండి, కృంగిపోవటం తప్పితే ఇంకేమీ రాదు. వెనక్కు చూసామనుకోండి, లోతు బారిలాగా నశించడం తప్పితే ఇంకేమీ లేదు. ఎటు చూడాలా? పైకి చూడాలా. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనలను కాపాడతాడు. బూదిగంతములడి వాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. విశ్వాస జీవితంలో ఆయన వైపు చూస్తే సహాయం కలుగుతుంది. అలాగే ప్రభువు నమ్ముకున్న వారు ఆయన వైపు చూస్తే ఏం పొందవచ్చట?
రక్షణ పొందచ్చట. రక్షణ పొందారా మరి? ఇంకా యేసు ప్రభు నెరుక్కుండా ఉంటే ఇది అనుకూలమైన సమయం. కన్నులెత్తి యేసు వైపు చూడండి, ఆయన మిమ్మలను రక్షిస్తాడు. రక్షించిన తర్వాత ఎలాంటి సహాయం కొరకైనా ఆయన వైపు చూడండి, ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రభువు మనకు సహాయుడు. యెహోవా ఎజర్ అనే మాటను మనం ఎన్నటన్నిటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అలాగూ మనల్ని బలపరిచి నడిపించును గాక. చిన్న ప్రార్థన.